జనసేన నేత వంశీ వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫారయ్యారు. వంశీ వల్ల ఎందరో డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. వంశీ ఒక అవివేకి అని, అతనిపై ఎన్నో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. సీటు లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని చెప్పారు. అటు వెలగపూడి రామకృష్ణ చేసిన విమర్శలకు ఎంవీవీ సత్యనారాయణ ఘాటైన కౌంటర్లిచ్చారు. ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానాడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రాడు, ఒకవేళ వస్తే ఎంటూ మొక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం. నాకు అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు కల్తీ బ్రాందీలు కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో ఏయువీసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు మా అంతు చూస్తారంట. సరే మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని, నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకున్నాను. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈరోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేము చెప్పిందేం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగాడు. ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తూ ఉన్నాడు. అతను ఎన్ని రకాల ఒక వన్నెలు మారుస్తూ ఉన్నాడో, ఎన్ని రకాల నటనలు చేస్తూ ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్కి అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తూ ఉన్నారు. వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచి ఉండేవాడు కదా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు. అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరందరూ మీకు తెలుసు. అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్ లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, అసలు టికెట్ భీములు ఇస్తారా, సౌత్ ఇస్తారా, ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలీదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. అసలు పోటీ చేస్తాడో లేదో తెలీదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలీదు. నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెట్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట. నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను? అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మర పార్లమెంట్. నేను అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. నువ్వేంటి నాకు అబద్ధాలు చెప్పేది? నాకేంటి అబద్ధాలు చెప్పి? నీ అర్థంలో చూసుకో ఒకసారి, ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు